టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలని మాజీ ఎంపీ చింతామోహన్ సూచించారు. తిరుపతి కేటీ రోడ్లోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ క్రైస్తవులు అధికంగా ఉండే అనేక దేశాల్లో లక్షల మంది హిందువులు ఉద్యోగాలు చేస్తున్నారని, ఇక్కడి అన్యమతస్థులను గురించి మాట్లాడేటప్పుడు వారి భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. అలాగే టీటీడీలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, అలిపిరి సమీపంలో ఉన్న టీటీడీ భూములను జర్నలిస్టులకు, టీటీడీ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 5 సెంట్లు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనవరి 1కి వైకుంఠ ఏకాదశికి టోకెన్లతో సంబంధం లేకుండా స్థానికులకు ఆధార్ కార్డు ఆధారంగా శ్రీవారి దర్శనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మేము టీటీడీ ఉద్యోగస్తులకి, జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు అలిపిరి నుంచి పోరూరు దాకా ఉన్నాయి. 400 ఎకరాలు వాడి వాడుకో, ఓబిరాయి వాడుకో, ఇంకెవడుకో ఇస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క జర్నలిస్టుకి, ప్రతి అర్చకుడికి, ప్రతి శాశ్వత ఉద్యోగస్తులకి 5 సెంటు లెక్కన అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రేపో మాపో వస్తూ ఉంది జనవరి 1. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతికి సంబంధించినటువంటి దేవస్థానం. జనవరి 1కి 5,000 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశాం ప్రత్యేక ప్రవేశ దర్శనం. మంగళవారం కాదు, జనవరి 1కి కూడా 5,000 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం. అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి టోకన్లు అవన్నీ జాంతానాయి. మేము స్థానికుడని ఆధార్ కార్డు ఎత్తుకెళ్తే వైకుంఠ ఏకాదశి రోజు అందరికీ స్పెషల్ క్యూ లైన్లో దర్శనాలు చేయించాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలకి వారానికి 4 సిఫారసు జాబులు తీసుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం. అదేవిధంగానే జర్నలిస్టులకు అక్కడ పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు, టీటీడీలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులకు సంవత్సరానికి 4 సిఫారసు లెటర్లు స్వీకరించాలని, అంగీకరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.